అఖండ 2లో లేడీ సూపర్ స్టార్ కొన్నేళ్ల తర్వాత హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వనుందా? మరి ఆ లేడీ సూపర్ స్టార్ ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు తీసినటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆయన ప్రీవియస్గా తీసినటువంటి సింహ కానివ్వచ్చు, లెజెండ్ కానివ్వచ్చు, లేదంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అఖండ కూడా భారీ హిట్స్ అయినాయి. అది కూడా అందరికీ తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్కి మంచి ఫుల్ మీల్స్ దొరుకుతుంది అన్న ఇది కూడా ఉంటుంది. అయితే మేజర్గా ఇప్పుడు అఖండ 2 షూటింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే నటీనటుల విషయంలో కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా అనుమానాలు, డౌట్లు బయటికి వస్తూనే ఉన్నాయి, గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారు. దీంట్లో బాలకృష్ణ గారి చిన్న కూతురు కూడా ఉంది, తేజస్విని గారు. ఆవిడ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో దాదాపు 200 కోట్ల బడ్జెట్ తోటి నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో రీసెంట్గా ఒక గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ గాసిప్ ఏంటంటే అఖండ 2లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు నటిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ఈవిడ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలిసింది. ప్రీవియస్గా తెలుసు మనకు, అఖండాలో ఆల్రెడీ డ్యూయల్ క్యారెక్టర్ పోషించారు బాలకృష్ణ గారు. ఒకటి నార్మల్ క్యారెక్టర్ అయితే ఒకటి అఘోరిది. సేమ్ టైం ఇక్కడ కూడా డ్యూయల్ రోల్లో పోషిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి మూవీ టీం అయితే ఒక రాజకీయ నాయకుడి ఆ క్యారెక్టర్కి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆవిడ సంప్రదింపులు జరిపారట. దానికి విజయశాంతి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఎందుకు అనంటే హిట్ కాంబో రిపీట్ అనంటే దాదాపు బాలకృష్ణ గారు అదేవిధంగా విజయశాంతి గారు దాదాపు 17 సినిమాలలో నటించారు. ఒక 2 సినిమాలు తప్పితే ఆల్మోస్ట్ ఉన్నటువంటి 15 సినిమాలు కూడా కంప్లీట్గా మంచి హిట్స్ అందుకున్నటువంటి సినిమాలే. తెలుసు మనకు, భానుమతి గారి మొగుడు కావచ్చు, లేకపోతే రౌడీ ఇన్స్పెక్టర్ కావచ్చు, ముద్దుల మావయ్య కావచ్చు, నిప్పురవ్వ, ఇలాంటి ఎన్నో సినిమాలు ఇద్దరు కలిసి నటించారు. కంప్లీట్గా ఆల్మోస్ట్ 98-99% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి అఖండ 2లో అండ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి మార్కెట్ వైజ్గా కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి విజయశాంతి గారిని ఈ క్యారెక్టర్కి సంప్రదిస్తే ఆవిడ డెఫినెట్గా ఓకే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి. దీని మీద అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఒక పక్క ఆల్రెడీ సినిమా దసరాకు రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ అంటున్నారు. మరికొన్ని సోషల్ మీడియాలో వార్తలు ఏంటంటే లేదు, ఈ సినిమా డెఫినెట్గా కొంచెం పాన్ ఇండియా రేంజ్ కాబట్టి దసరా దగ్గరలో ఉంది, కాదు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఏమైనా డెఫినెట్గా లేకపోలేదు అంటారు. కానీ దసరాకి ఎలాగో చాలా టైం ఉంది. అండ్ అన్ని షూటింగ్స్తో పోలిస్తే బాలకృష్ణ గారు అఖండ 2లో చాలా అంటే చాలా యాక్టివ్గా దీంట్లో షూటింగ్లో పాల్గొంటున్నట్లయితే తెలుస్తుంది. ప్రీవియస్గా కూడా కొన్ని నటీనటుల విషయంలో కొన్ని క్లాషెస్ వచ్చినాయి. ప్రజ్ఞా జైస్వాల్ గారిని అనూహ్యంగా తప్పించి సంయుక్త మీనన్ గారిని తీసుకురావడం, దాని తర్వాత ఆది పినిశెట్టి గారు వేరే సంజయ్ దత్ గారిని అనుకొని ఆది పినిశెట్టి గారిని, ఇలా చాలా అంటే చాలా నటీనటుల విషయంలో కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి. పాన్ ఇండియా రేంజ్ కాబట్టి మార్కెట్ వైజ్గా యూజ్ ఉండాలి కాబట్టి వాళ్ళని అనుకుంటే ఇక్కడ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని చేయడం ద్వారా బాలకృష్ణ గారు కూడా అవన్నీ పట్టించుకోకుండా షూటింగ్ మాత్రం చేస్తున్నట్లయితే తెలిసింది. ఇప్పుడు మరి విజయశాంతి గారు నిజంగానే సినిమాకు ఓకే చెప్పారా అనంటే మేబీ చెప్పొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకు అనంటే ప్రీవియస్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అయితే ప్లే చేయడం జరిగింది. ఆ సినిమా ఓకే గుడ్. అంటే విజయశాంతి గారికి చాలా మంచి క్యారెక్టర్ అనమాట. ఈవెన్ వాళ్ళు ఇటు కళ్యాణ్ రామ్ గారి కంటే కూడా విజయశాంతి గారి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ సేమ్ టైం కళ్యాణ్ రామ్ గారు కూడా వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కాబట్టి తగ్గి కూడా నటించారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆవిడ ప్రీవియస్గా కొంచెం ఎమ్మెల్సీ అవ్వడం ద్వారా మేబీ ప్రతి సినిమాలో నేను యాక్ట్ చెయ్యను, ఇకపోతే డెఫినెట్గా సినిమాలలో యాక్ట్ చేసేది లేదు అని కూడా రీసెంట్గా పాల్గొన్నటువంటి ఒక ఇంటర్వ్యూస్లలో చెప్పుకొచ్చింది. మరి ఈ టైంలో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆ క్యారెక్టర్ కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఆవిడ ఇక ఆ క్యారెక్టర్ ఆవిడైతేనే చేయాలి కాబట్టి ఎందుకంటే వైజయంతికి ఒకళ్ళ కొడుకు పుడితే ఎలా ఉంటుందో ఈ సినిమా కదా కాబట్టి డెఫినెట్గా ఆమె చేయాలి కాబట్టి తప్పక చేశాను. ఇక సినిమా కూడా స్టోరీ కూడా నాకు బాగా నచ్చింది అన్నారు. దాని తర్వాత ఇక సినిమాలు అయితే మరి నేను చెయ్యను అని కూడా చెప్పుకొచ్చింది. మరి ఒకవేళ ఎందుకు అనంటే ఇక్కడ బాలకృష్ణ గారు కాబట్టి మేబీ ఓకే చెప్పారా, లేదంటే ఆల్రెడీ వీళ్ళది కాంబినేషన్ తెలుసు, 17 సినిమాలలో 15 సినిమాలు మంచి హిట్ అయినాయి.
సో కాబట్టి ఈ రాజకీయ నాయకురాలు కాబట్టి ఈ క్యారెక్టర్కి విజయశాంతి గారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని మేబీ టీం అయితే ఆవిడ అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. దానికి కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. బాలకృష్ణ గారు అంటే ఆబ్వియస్లీ ఎవరు నో చెప్పరు, గాడ్ ఆఫ్ మాసెస్ అంటారు. అండ్ ఆయనకున్నటువంటి క్రేజ్ కూడా అలాంటిదే. రీసెంట్గా అన్ని హిట్స్ డాకు మహారాజ్తో లాంటి ఒక మంచి హిట్ అందుకున్నటువంటి బాలకృష్ణ గారు సో ఇప్పుడు విజయశాంతి గారిని తోటి యాక్ట్ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకనే చాలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ హిట్ కాంబో రిపీట్ అవ్వబోతుంది సో అని కూడా అంటున్నారు. సో దీని మీద మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. సో చూడాలి మరి నిజంగానే విజయశాంతి గారు కనుక ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ ఆ క్యారెక్టర్కి ఎంత స్కోప్ ఉంటనో లేకపోతే ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటేనో విజయశాంతి గారిని అప్రోచ్ అవుతారు. అండ్ ఆవిడ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా మనకు తెలుసు కాబట్టి నెక్స్ట్ రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి బాలకృష్ణ గారు కాబట్టి డెఫినెట్గా నో చెప్పరనే అన్న సమాచారం అయితే వినిపిస్తుంది ఇండస్ట్రీ వర్గాల నుంచి. సో మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది సినిమా మీద. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్మోస్ట్ కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవబోతుంది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.